యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగార్తాయే సృజింప జంపకార్తాయే. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. ప్రభుత్వ ముండునంతాకుల్ అగుల్ని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముండునంతాకుల్ అగుల్ని ప్రేమ నిత్యము. చిరాంబు నీదు సత్యము వసించు నెల్లకాలము. వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. దేవుని స్తోత్రము. ఉత్తర పశ్చిమ భాగముగా కీర్తన గ్రంథము నుండి 51వ సంకీర్తన 10, 11, 12 వచనాలు చదువుకుందాము. పేజీ నెంబరు 478వ పేజీ, 51వ కీర్తన 10, 11, 12 వచనాలు చదువుకుందాము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. దేవుడి మాటలు దీవించుగాక. ఆరాధించుకుందాము. ఆరాధనా 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 ప్రియా యేసు ప్రభునాకే నా యేసు ప్రియా యేసు ప్రభునాకే నా యేసు महिमा नीके प्रभु गानाता नीके प्रभु स्तुति महिमा गानातायो प्रभावमु नीके प्रभु आराधना आराधना ఆరాధనా ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే. విలువైన రక్తం సిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై ప్రాణము అర్పించితివే. విలువైన రక్తం సిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా కన్న తండ్రి, అయా గత వారం అంతటి మా దోషములకై, అయా మేము తెలియక చేసిన తప్పిదములకై పశ్చాత్తాపముతో క్షమాపణ కోరుకుంటూ తండ్రి బిడ్డలందరి పక్షంగా క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాం. దయతో కనికరించాయా కృపగల తండ్రి. అయా బలినువు కోరువాడువు కావు, కనికరమే కోరుచున్నాం కనుక అయా నీ కృపాసన వద్దకు చేరుతూ ఉన్నాం. కృపతో మమ్మల్ని కనికరించండి అయా తండ్రి, నన్ను క్షమించండి అని ఎవరైతే పశ్చాత్తాపముతో గత వారం అంతటి దోషములకై, చేసిన తప్పిదములకై, ఆ చేసిన తప్పిదాలు పొరపాట్లు ఏమిటో వాటిని ఒప్పుకొని తండ్రి నన్ను క్షమించని ఎవరు ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా జ్ఞాపన చేస్తూ క్షమించమని అడుగుచున్నాం. ప్రభు దయతో సహాయం చేయండి అయా. నీ వంటి దేవుడు మాకు ఈ లోకములో లేరయ్యా, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. మా కొండ మా కోట నీవే కనుక నాయన దయతో మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాం అయా. మా భక్తిని బట్టి కాదు, నీతిని బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టి క్షమించమని వేడుకొనుచున్నాం అయా. దయతో మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక అయా మంచి మనసుతో, పశ్చాత్తాప హృదయముతో, మారు మనసుతో ఎవరైతే నీ వైపు తిరిగి అయా తండ్రి నన్ను క్షమించని ప్రార్థిస్తారో వారందరినీ నాయన తను మీరు క్షమిస్తున్నందుకే భూమికి ఆకాశం ఎంత ఉన్నతమో అంత ఉన్నతముగా అయా తండ్రి మమ్మలను మీరు ప్రేమించి క్షమించినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమె. కూర్చోండి. స్త్రీలలో ఒకరు వచ్చి పాడాల్సిందిగా కూర్చున్నాం. దేనికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మన సంఘానికి స్త్రీలకు పురుషులకు హృదయపూర్వక వందనాలు. యేసయ్యనెన్నుకుంటే నన్నెవరు ఆపగలరు, యేసయ్యనే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవరు ఆపగలరు, యేసయ్యే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. దేవుని సంకల్పములో నీవు వాడబడుతూ ఉంటే, దేవుని సంకల్పములో నీవు వాడబడుతూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్ను ఎత్తిస్తూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్ను ఎత్తిస్తూ ఉంటే ఎవరు ఆపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. ఎవరు ఆపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవరు ఆపగలరు, యేసయ్యే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. దేవుని సంకల్పములో ఉన్న యాకోబును, దేవుని సంకల్పములో ఉన్న యాకోబును తల్లి గర్భమందే తన చిత్తాన్ని బయలుపరిచే,
తల్లి గర్భమందే తన చిత్తాన్ని బయలుపరిచే ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే నిన్ను ఎవరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. దేవుని సంకల్పములో ఉన్న యేషోవును అన్నలే అమ్మినా, ఐగుప్తునే ఏలినా. దేవుని సంకల్పములో ఉన్న యేషోవును అన్నలే అమ్మినా, ఐగుప్తునే ఏలినా. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. దేవుని సంకల్పములో ఉన్న ఎస్తేరును, దేవుని సంకల్పములో ఉన్న ఎస్తేరును పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను. పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. దేవుని సంకల్పములో నీవు వాడబడుతూ ఉంటే, దేవుని సంకల్పములో నీవు వాడబడుతూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్నెచ్చిస్తూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్నెచ్చిస్తూ ఉంటే ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్యనెన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా ఈ అద్భుతం చేసిన దేవాతి దేవుడికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మా అక్క కొడుకు నా అక్కడ ఉంటుండు. అయితే వాడు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవట్లా, చేసుకోమన్నా కానీ చేసుకోడు. నాకు వద్దనే మాట వాడు. అయితే వాళ్ళ అక్కేంది, నా బిడ్డని ఎత్తానమ్మా, వాడిని ఎట్టో గట్ట మీరు మార్చండి, వాడిని పెళ్లి చేసుకునేటట్టుగా ఒప్పించండి అంటుంది. వాడేం చేసుకొని అంటాడు. ఎప్పుడు అడిగినా వాడు చేసుకొని అంటాడు. అసలు ఏం చేయాలా అని ప్రార్థన చేసుకుంటున్నా. అయ్యగారు అమ్మగారు కూడా ప్రార్థన చేపించినప్పుడల్లా వాళ్ళు చేతనే ఉండరు. వాళ్ళు చేతరు, నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేతరు. ఈడేంది ఎట్ట చేస్తాడు, వాడు చేసుకుంటాడు, పని పోతాడు, రోజు చేస్తాడు, అయిపోయిన దాకా తాగుతుడు, తిరుగుతుడు. అసలు ఏంది వీడి జీవితం, వీడు ఎందుకు ఇలా మారుతాడు, ఇట్లా చేస్తాడు ఏంది, తల్లిదండ్రులు లేరు,
అసలు ఏందని ఏడ్చుకునేదాన్ని. వాడు తాగినప్పుడల్లా బాధపడేదాన్ని, కానీ చెప్పడు. నేను తాగుతా చేస్తా నా పెళ్లి వాటికి చేసుకొని అంటాడు. అసలు ఏందయ్యా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని ఉపవాస కోడికల్లో ప్రార్థన చేసుకున్నా. లాస్ట్ నా చిలువ జానం రోజు అయ్యా నువ్వే నాకైతే మాటలా నేను చెప్పిన ఇంట్లో వాడు నువ్వెందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు నాకైతే తెలియదు. వాడు నిన్ను గొప్ప చెప్పుకుంటున్నా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి నేను ఆశపడలా. నాకెన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా నేను ప్రార్థన చేసుకొని వదిలిపెట్టుకుంటున్నా. కానీ నేను సాక్ష్యం చెప్పాలని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇప్పుడు వాడు మే నెల కల్లా వాడు పెళ్లి చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా. ఇది నీ తీర్మానం అయితేనే జరిగించు, ఇది నీ చిత్తము కాకపోతే జరిగించబాకు అని నేను ప్రార్థన చేసుకున్న సిలువ జానం రోజు పోయా. నేను ఇంక అది మర్చిపోయా. కానీ దేవుడు ఏం చేస్తానంటే ఆయన పని ఆయన చేస్తాడు, కానీ నేను మర్చిపోయా. తర్వాత బ్యాన్ పెళ్ళి సంబంధం వచ్చింది అమ్మాయికి. అమ్మాయి ఇట్లా సంబంధం వస్తున్నారు, ఎవరో కాదు మన మిస్సాల అక్కయ్య తీసుకొచ్చిన వాళ్ళు బాగుండండి. అమ్మ ఇట్లా వస్తున్నారు అన్నట్టు వాడు పనికి పోయిండు. వాడితో చెప్పలా మేము పోయి వచ్చినాం. పోయి వస్తుంటే నాకేంది అసలు నా మనసు ఏంది వాడితో పెళ్ళి అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అయ్యా వాడు చేసుకోండి అట్టండు. మరి నువ్వేం ఇట్లా చూపిస్తాను నాకైతే తెలియదు. అసలు నేనేం చేస్తున్నా నాకే తెలియట్లేదు. వాడి జీవితం వాటికి మారాలా, ఇంకంతే నాకు ఏం తెలియదు. అసలు వాడు బతుకు వాటికి మారాలి, వాడు పెళ్లి చేసుకోవాలా. ఈ ఆలోచనతో నేను ప్రార్థన చేసుకున్నా, పండుకున్నా. ఇంకా వాడు తెల్లారితే వాళ్ళు పిల్లని నచ్చిండ్రు, పలానా రోజు మేము రామ్మంటే వస్తామని చెబుతుండ్రు వాళ్ళు ఫోన్లు చేసి. అయ్యా మరి ఏందయ్యా అసలు ఇటు చూడబోతున్నా ఇట్టా అసలు ఏంది అని అంటే, ఇంకా తర్వాత వాడు ఏం చేసిండు, ఇంకా తెల్లారితే వాళ్ళు రామని నేను తొందర చేస్తుండు. మా ఆయన వాళ్ళని రామంటాడు, 1,00,000 రూపాయలు ఇస్తామంటే ఒప్పుకుంటున్నారు అని ఫోన్ చేస్తంటే అయ్యా మరి ఇది ఈ పిల్ల చేసుకుంటున్నానని చెబుతుంది, ఈడేం వద్దు అంటుండు. అసలు ఏం చేయాలా ఏందిరా అని అంటేనేమో ఏందమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు వద్దనే మాట అని అంటాడు. అసలు ఏంది అసలు ఏంది వాడి జీవితం ఇట్టనే అయిపోయేది అని ఆ నైట్ ప్రార్థన చేసుకొని తెల్లారి వాళ్ళు వత్తరు రామ్మంటే వత్తరు. అసలు ఇంక లాస్ట్ ఇదేనయ్యా నీకు ప్రార్థన, నేనైతే వాడి గురించి నేను చేయలేను, నాకు ఇసుకారిపోయింది అని ఇటు ప్రార్థన చేస్తున్నాను, పండుకున్నా. ఇంకా తెల్లారి ఏమవుతుంది వాడితో పెళ్ళైనట్టుగా వాడు గొప్పగా ఘనంగా చేసినట్టుగా ఉంటుంది. అసలు ఇది ఏంది వాడేం వద్దు అంటుంది, ఇది అసలు వద్దు కాదు, అసలు నీ చిత్తం అయితే వాడి హృదయం మార్చు, వాడితోటే చెప్పించు. నేనైతే చెప్పలేను, నేను ఎవరికి చెప్పను నేను అన్నా. అంటే వాళ్ళకని ఇంకా నైట్ పండుకొని వాడికై వాడు మరి ఏమనుకుంటా ఏందో వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు, నేను అమ్మాయిని చేసుకుంటా ఎవరు సంబంధాలు చెప్పొద్దు మీరు వాళ్ళ రామాను వద్దానని వాడే ఫోన్ చేసిందంట. తెల్లారి నాకు తెలిసింది అయ్యా నా ప్రతిఫలానికి ఇప్పుడు ఇచ్చిన నువ్వు అవకాశం అనుకున్నా నా మనసులో అనుకొని, అయ్యా సరే అయితే వాడికి మన మాటకు వాడికి ఇష్టం అయితే మేము చేస్తాం అని వాడితో కనుక్కొని వాడిని పిలిపించి వాళ్ళ అన్నని వాళ్ళ వదిన్ని వాళ్ళ అక్కని వాళ్ళ బావని పిలిపించి వాడు చేసుకుంటాడా చేసుకోడా ఇప్పుడు దాకా వద్దాడు, ఇప్పుడు నేను చేసుకుంటాను అంటాడు. కనుక్కొని మాట్లాడుకున్నానంటే వాళ్ళు వచ్చి అడిగినారు, వాళ్ళకే వాళ్ళు అడిగారు ఏందిరా నువ్వెవరికన్నా చెప్పినవా ఏంది అని అంటే లేదు నేను చేసుకుంటున్నా అన్నప్పుడు నాకు చెయ్యండి, ఇప్పుడు దాకా నేను వద్దన్నా, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఆలోచన నాకు వచ్చింది, నేను చేసుకుంటున్నానే మాట వాడు అన్నాడు. సరే చేసుకుంటున్నాడమ్మా అని ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకొని వీడితో పెళ్లి చేసిన. ఇది నా చిన్న సాక్ష్యం దీవించిన కాక. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు వాయిస్లో ఒకరు చదవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అలాగే పాత నిబంధనలో యెషయా గ్రంథము
44వ అధ్యాయము 3వ వచనము గాల్స్లో ఒక్కరూ చదవాలి. కాబట్టి ఆడపిల్లలు యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనము, అలాగే బాయ్స్ అపోస్తుల కార్యాల గ్రంథము 3 నుంచి మొదటి అధ్యాయం 3 నుంచి 5 వచనాలు ఇద్దరు చదవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి రండి, వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన భాగముగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనములను చదువుకుందామండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరని. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. దేవునికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా దేవ, కృపగల దేవ, నా తండ్రి, యుగములు మారిన గతాలు మారిన నా తండ్రి, మారని దేవుడువు నా ప్రభ, భూమి ఆకాశములను నా తండ్రి సృజించిన సర్వసృష్టి గల దేవా నీకే వందనాలు ప్రభ. అయా నా తన దూతలకు అందిన సేవన నా తండ్రి ధూళిలైన మాకు నువ్వు కలుగు చేసినందుకు నీకు స్తోత్రం. మరి ప్రభా నా తండ్రి పరిశుద్ధ ఆత్మ మరి ఆదివారం నా తండ్రి మమ్మల్ని అందరినీ అయా నా తండ్రి మందిరములకు నడిపించినందుకు నీకు స్తోత్రం నా ప్రభ. ఆత్మీయ తండ్రి గారు మాట్లాడబోచుండగా మా హృదయాలను తట్టి నా ప్రభ ఆయా మనసుతో వినగల చెవులు మాకు దయచేయము. నోటి నుంచి వచ్చు మాట మా ప్రభ మా హృదయములకు నా కలుగు చేయము ప్రభ. చదివిన వాక్య భాగాలను బట్టి నీకే వందనాలు, చదివిన ఆరాధన బట్టి నీకే వందనాలు ప్రభ. ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నీ చిత్తమైన ఇప్పటి వరకు నా తండ్రి నేను నా తండ్రి పాటలతోనూ నా తండ్రి వాక్యంతోనూ స్తుతించిన ప్రభ. ఎనబో మాటలు మా హృదయానికి తట్టులాగా నా సహాయం చేసి మా హృదయాలు మార్చగలిగే నా తండ్రి గ్రహించు నా తండ్రి వినగల మనసును దయచేసి నా తండ్రి అయా నా తండ్రి ఎప్పుడు నా తండ్రి ఎంత అవకాశం రాలేదు కానీ ప్రభా ఆయా పాటలైతే పాడగలుగుతున్నారు కానీ ప్రభా ఈ వాక్యం నా తండ్రి ప్రార్థించుట నా తండ్రి ఆయా మొట్టమొదటిసారి ప్రభా నన్ను క్షమించి నా తండ్రి ఒడుకుదుడుకులుగుంటే నా తండ్రి ఆయా మందించి మా ప్రభా ఆయా తండ్రి సాతాన నా తండ్రి గొంతు నొక్కిచుండగా నా ప్రభా ఎన్నో రకాలుగా నా తండ్రి మాట్లాడుతూ కానీ ప్రభా ఈ మాటలు మాట్లాడాలంటే నా తండ్రి చాలా భయంగా ఉంది. అయినా క్షమించి నా తండ్రి ఆయా మరి ఈ ఆరాధనలు అందట్లో నువ్వు తోడై ఉండవు కనుక ప్రభా మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మా హృదయాలకు తట్టులాగా సహాయం చేసి ఆయా మా ప్రభా ప్రార్థన అంతట్లో తోడై నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము.
అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు మరలా చదువుకుందాం. దయచేసి చూడండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపుచు వారికి తాను సజీవునిగా కనపరుచుకొనిను. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరని నేను దేవుడి మాటలు దీవించుగాక. అందరికీ వందనాలు. పిల్లారా, ఈరోజు పెంతెకొస్తు పండుగ రోజు. ఇది యూదుల యొక్క పండగలలో పెంతెకొస్తు పండగ 4వది. 2వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ అనగా 12 మంది శిష్యులని అర్థము. అందరూ అంటే 12 మంది శిష్యులు. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ అనగా ఆ 12 మంది శిష్యులు ఒక చోట కూడి ఉండి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిన్నెను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్నవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది అన్య భాషలతో. కాబట్టి పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, ఈ పెంతెకొస్తు పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలకు లేక యూదులకు ఇవ్వబడిన 7 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో పెంతెకొస్తు పండుగ ఒకటి. ఇవి ఎక్కడున్నాయంటే చూడండి పిల్లారా, లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం నుండి చివరి వచనాల వరకు చదువుకుంటే ఈ 7 పండుగల గురించిన వివరములు అక్కడ వ్రాయబడ్డాయి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా కాబట్టి యెహోవా పస్కా పండుగ జరుగును. ఇది మొదటి పండుగ, అది పస్కా పండుగ. రాసుకోండి, టిక్కి పెట్టుకోండి పెన్నుతోటి. 23వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న పండుగ పస్కా పండుగ. అలాగే 6వ వచనం నుంచి 8వ వచనాల్లో ఉన్న పండుగ పులియని రొట్టెల పండుగ, ఇది 2వది. ఆ నెల 15వ దినము యెహోవాకు పొంగని రొట్టెలు జరుగును. 7 దినములు మీరు పొంగని రొట్టెలనే తినాలి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి ఏ పని కూడా చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పములు చేయవలెను. 7 దినములు పరిశుద్ధంగా కూడవలెను, అందులో జీవనోపాధి ఏ పని కూడా. కాబట్టి మొదటి పండుగ పస్కా పండుగ 23 అధ్యాయం 5వ వచనము. 2వ పండుగ పులియని రొట్టెల పండుగ 6వ వచనం నుండి 23 అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఇక 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. రాసుకోండి 9వ వచనం నుంచి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు తిట్టనము, నేను మీకు ఇచ్చే దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పన యాజకుని వద్దకు తేవాలి. కాబట్టి దాన్ని కోతకాల పండుగ అని కూడా అంటారు. కోతలు వచ్చేటప్పుడు, కోత మొదలుపెట్టేటప్పుడు మొదటి పన మందిరాన్ని తీసుకొస్తారు. ప్రతి వ్యక్తి పొలం వేసుకున్నప్పుడు ఆ పొలంలో మొదటి పన మందిరాన్ని తీస్తారు. దీనిని ప్రథమ ఫలముల పండుగ అంటారు.
ఇది 23వ అధ్యాయం 9వ వచనం నుంచి పిల్లారా వ్రాయబడి ఉన్నది. మొదటి పన దేవునికి అర్పిస్తారు. ఇది కోతకాల పండుగ లేక ప్రథమ ఫలముల పండుగ. అందుకే ప్రథమ ఫలము ఒక పంట, ఒక పన మందిరానికి వస్తుంది. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇక అందరికి గింజలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. అది కోతకాలపు ముగింపు పండుగ అంటారు. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ ఒకటి. అలాగే ఈ కోతకాలాన్ని ముగిస్తారు, 50 రోజులు ముగిస్తారు. మొదట కొడవలి చేతి మీద వేసినప్పుడు పంట ఒక పన మందిరాన్ని తీసుకొస్తారు. ఆ తర్వాత కోతకాలం అంతా అయిపోద్ది. అందరూ కూడా కోతకాలం అంతా కోచేసుకొని వారు గింజలు పంటను ఇంటికి తెచ్చుకుంటారు. అది 50 రోజులు పడుతుంది. దీనినే పెంతుకుస్తు పండగ అని అంటారు. 15వ వచనము 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 21 వచనాలు ఈ పెంతుకుస్తు పండగ గురించి రాయబడి. ఇది 4వ పండగ. ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన 7 పండుగలలో పెంతుకుస్తు పండగ 4వది. చూడండి 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన మీరు తెచ్చిన దినము. కాబట్టి కోతకాలం స్టార్ట్ అయిందిగా. కోతకాలం స్టార్ట్ అయిన తర్వాత మొదటి పంట దేవుడి దగ్గరికి వస్తారు. ఆ మొదటి రోజున మొదలుకొని 7 వారములు. కాబట్టి ఒక్కడు కూడా తక్కువ కాకుండా 7 వారాలు, వారానికి 7 రోజులు, 7 వారాలు అనగా 7 × 7 49 రోజులు. దానినే 7 వారముల పండుగని కూడా వారముల పండుగ అని కూడా అంటారు. పెంతుకుస్తు పండుగ అంటారు, వారముల పండుగ అని కూడా అంటాడు. 7 వారములు, 7 × 7 49 ప్లస్ తెల్లారే 50వ రోజు. ఆ 50వ దానిని హెబ్రీ భాషలో పెంతెకోస్తు అంటారు. అది దానిని ఇప్పుడు పెంతుకుస్తుగా మారిపోయింది. అది కొన్ని సంఘాలు పెంతుకుస్తు సంఘాలుగా వచ్చేసాయి. దీని హెబ్రీ భాషలో పెంతెకోస్తు అంటారు, అనగా 50 అని అర్థము. పెంతెకోస్తు అనే పదం హెబ్రీలో 50 అనగా 50వ రోజు. దేనికి 50వ రోజు? పస్కా పండుగ మొదట ఉంది. 50 రోజులు లెక్కేస్తే వచ్చేదే పెంతెకోస్తు పండగ. కాబట్టి ఇది పెంతెకోస్తు పండుగ అనగా 50వ రోజు. దీని 7 వారాల పండుగ అని కూడా, ఎందుకంటే అందులో 7 వారాలు ఉంటాయి గనక. కాబట్టి 7 వారములు లెక్కకు తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. 7వ విశ్రాంతి దినమందు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము. అది ఇక గింజలైన ఇంటికి వస్తాయి కనుక గింజలైన ఇంటికి వచ్చిన తర్వాత ఆ కొత్త పంట తింటారు. ఇక ఆ గింజలతోటి నైవేద్యము దేవునికి చేస్తారు. దాన్ని పాసి వండుకో దేవునికి పెడతారు నైవేద్యం. అది 50వ రోజు అన్నమాట. పెంతెకోస్తు పండుగ రోజున 50వ రోజు దేవుడు నైవేద్యం అర్పిస్తారు. కాబట్టి అయ్యా మేము పంటలు వేసాము, మాకు పండాయి, ఇంటికి వచ్చాయి, ఇప్పుడు మేము దాన్ని తింటున్నాం. తినే ముందుగా వారు దేవునికి నైవేద్యం అర్పించి అప్పుడు వారు తింటారు. దానినే నైవేద్యం, క్రొత్త ఫలముతో నైవేద్యము చేస్తారు. కాబట్టి మీరు నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. కాబట్టి దీన్నే నైవేద్యము, ప్రథమ ఫలాల అర్పణ లేక పెంతెకోస్తు అర్పణ. ఇది 4వ పండగ. ఇక 5వ పండగ శృంగధ్వనులు లేక బోరధ్వనులు అంటారు. 23వ అధ్యాయం లేవియకాండం 23 నుంచి 25 వచనాలు. యెహోవా మోషేకి ఎలాగో చదివించాడు. ఇశ్రాయేలు ఇట్లా అన్నము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు ఏ జీవనోపాధి ఏ పని కూడా చేయకూడదు, యెహోవాకు హోమాన్ని. కాబట్టి 5వ పండగ శృంగధ్వనులు లేక బోరధ్వనులు, అంటే బోర్లు ఊతారనమాట. బోర్లు ఊదేస్తారు. అది ఎప్పుడంటే 7వ నెల మొదటి దినమున బోరలో పండుగ వస్తుంది. కాబట్టి దానిని బోరలో పండుగ అంటారు. ఇది 5వ పండుగ. 6వ పండుగ 26వ వచనము చూడండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, 7వ నెల 10వ దినము
పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. 7వ నెల 10వ రోజు మరొక పండుగ, అదే ప్రాయశ్చిత్తార్థ అనగా పశ్చాత్తాప పండుగ. అందరూ కూడా సంవత్సరం అంతా చేసిన పాపములకై పాపాలు ఒప్పుకొని ఒక రోజున పండుగ చేసుకుంటారు. దానిని ప్రాయశ్చిత్తార్థ పండుగ. సంవత్సరం అన్ని పాపములని ఒకరోజే కొట్టివేయబడతాయి. ఆ రోజున బాకీలు, అప్పులు అన్నీ కూడా విడుదల పొందుతారు. ఆ దినమున పిల్లరా ఆ బానిసత్వం అంతా వదిలిపోతుంది. కాబట్టి తాకట్టు పెట్టిన వస్తువులు, భూములు, పిల్లలు అందరూ మరి ఎవరెవరికి మళ్ళా తిరిగి వచ్చేస్తాయి. కాబట్టి దానినే ప్రాయశ్చిత్త పండుగ అని కూడా మనము పిలుస్తాం. ఇది 6వ పండుగ. ఇక చివరిది 7వ పండుగ పర్ణశాలల పండుగ. అది 33వ వచనము రాయబడింది. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు ఇట్లనుము, 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ. కాబట్టి ఇక ఇళ్లలోంచి బయటకు వచ్చేసి తమ ఇండ్ల ముందల గొడారాలు వేసుకోవాలి, పర్ణశాలలో కట్టుకోవాలి, పందిర్లు వేసుకొని ఆ పందిర్ల మీద చక్కని కొమ్మలు, ఆకులు, చెట్లతోటి ఆ పందిర్లు వేసుకొని ఆ పర్ణశాల కట్టుకొని పర్ణశాలలో వారు ఉత్సహిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు 7 రోజులు. ఎందుకంటే ఐగుప్తుల్లో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు కదా. కాబట్టి దాన్ని గుర్తు చేసుకొని సొంత గ్రామానికి, సొంత ఇళ్ళకి, సొంత భూములు, సొంత ఇల్లు కట్టుకున్నారు కనుక దాని గుర్తుగా తమ ఇండ్ల దగ్గర, తమ నివాసాలలో మరి పర్ణశాల కట్టుకొని చెట్ల కొమ్మలతోటి ఆ పర్ణశాలల గొడారాలు వేసుకొని వారు 7 రోజులు దేవునికి పండుగ చేస్తారు. దానిని పర్ణశాల పండుగ అంటారు. కాబట్టి పిల్లారా, క్రొత్త నిబంధనలో యూదులకు ఇచ్చిన పాత నిబంధనలో యూదులకు ఇచ్చిన 7 పండుగలు ఇవి యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. 7 పండుగలు కూడా యేసుక్రీస్తులోనే నెరవేర్చబడ్డాయి. పస్కా పండుగ యేసు ప్రభువు బలియాగమునకు సూచన. 2 పులియల రొట్టెల పండుగ పరిశుద్ధ జీవితానికి సూచన. 3 ప్రథమ ఫలముల పండుగ యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచిన దానికి సూచన. 4 కోతకాల పండుగ అనగా చచ్చిపోయిన వారిలో యేసు ప్రభు ఒక్కడు లేచాడు. ఆ తర్వాత ప్రభువు రాకడలో మనం అందరం కూడా ఒకేసారి తిరిగి లేస్తాం. ఒక పన ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు చేను కోసుకొని పనలన్నీ అవి కోసుకొని తూర్పురాలు పెట్టుకొని నూర్చుకొని గింజలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. దీనిని యేసు ప్రభు యొక్క రాకడకు సూచన. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చును, మనుషుల ద్వారా మృతులు పునరుద్ధానము. కాబట్టి చనిపోయిన వారిలో లేచిన వాడు ఒక యేసు ప్రభు, ఒక పన ఇంటికి వచ్చేసింది కదా. అలాగే రేపు మాపు మనమందరం కూడా ప్రభు రాకడలో తిరిగి దీనినే పెంతుకుస్తు పండగకు సూచన అనమాట. అది పెంతుకుస్తు పండగ అనగా పంటంతా ఇంటికి వచ్చే రోజు. కాబట్టి చచ్చిపోయి తిరిగి లేచి యేసయ్య తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇక రేపో మాపు మనమంతా ప్రభు నమ్మిన మనమంతా ప్రభు రాకడలో అందరము తండ్రి ఇంటికి, గింజలన్నీ కూడా తండ్రి ఇంటికి. దానిని పెంతుకుస్తు పండగ అన్నారు. దానిని వారాల పండుగ లేక వరాలు పండుగ, పరిశుద్ధాత్మదేవుడు దిగువచ్చిన రోజే పెంతుకొస్తు పండుగ. కాబట్టి పిల్లరా, ఆ దినమున పంట ఇంటికి వచ్చింది. పాత నిబంధనలలో, క్రొత్త నిబంధనలలో పరిశుద్ధాత్మదేవుడు 12 మంది శిష్యుల మీద కుమ్మరించబడ్డాడు. కాబట్టి ఈరోజు పెంతుకొస్తు పండుగ అనగా యేసు ప్రభువు సిలువేయబడి చనిపోయి తిరిగి లేచాడు చూసాం. అది మొదలుకొని నేటి వరకు 50 రోజులు అనగా 7 వారాలు గడిచాయి. ఇది 50వ రోజు. కాబట్టి పిల్లరా, దీనిని పెంతుకొస్తు పండుగ అని మనము పిలుస్తాం. కాబట్టి ఇది చనిపోయిన వారిలో యేసు ప్రభు తిరిగి లేచి తండ్రి ఇంటికి వెళ్ళాడు. కాబట్టి రేపో మాపో మనమందరం కూడా ప్రభు రాకడలో తిరిగి తండ్రి ఇంటికి చేరిపోతాం. కాబట్టి ఈ పండుగలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. పెంతుకొస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దానికి సూచన. ఇక చూడండి, ప్రాయశ్చిత్తార్థ పండుగ
ఆరవది అనగా పాపముల కొరకై మనము పశ్చాత్తాపడి మారు మనసు పొందే దినం అన్నమాట అది. కాబట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఎవరైతే సత్యం నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో అదే వారికి ప్రాయశ్చిత్తార్థ పండుగ. అది కూడా క్రీస్తులోనే నెరవేర్చబడింది. అది 6వ పండుగ. ఇక 7వది బూరల పండుగ. బూరల పండుగ వస్తుంది. దీన్నే పోయిలారా ఆ శృంగధ్వనుల పండుగ అని కూడా అంటారు. దయచేసి ఒకసారి చూద్దాం లేవియాకాండం. బూరల పండుగ 5వది. బూరల పండుగ 5వదండి. పెంతెకొస్తు పండుగ 4వది. 5వది బూరల పండుగ. దీన్ని శృంగధ్వనుల పండుగ. అంటే బూరలు ఊదుతారన్నమాట, ఉత్సవం చేస్తారు. బూరలు ఊది దేవునికి సంతోషంగా గాన ప్రతిగానాల చేత వారు బూరలు ఊదుతారు. 23వ అధ్యాయం 23వ వచనము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులనము 7వ నెల మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు బూరలు వదాలి. ఆ బూరలు విన్నప్పుడు పరిశుద్ధ సంఘంగా ఈ బూరల పండుగ క్రీస్తు రాకడగా చూసిన రేపు యేసుప్రభు రాకడలో 7 బూరలు వదపడతాయి కదా. 7వ బూర వదగానే సంఘము పరలోకానికి, ఇది కూడా క్రీస్తులో ఎత్తబడింది. కాబట్టి పస్కా పండుగ క్రీస్తు బలియాగానికి, అలాగే పులిరొట్టెల పండుగ పరిశుద్ధ జీవితానికి, ప్రథమ ఫలాల పండుగ యేసు ప్రభు తిరిగి లేవటానికి, పెంతెకొస్తు పండుగ మనమందరం కూడా తండ్రి సన్నిధికి చేరటం లేక పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి రావటానికి, 5వ పండుగ బూరల పండుగ. బూరల పండుగ రాకడకు సూచన. ఇక 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ అనగా ఎవరైతే యేసు ప్రభుని నమ్మి ఆయన దేవుడని రాకడ రాబోతుందని విశ్వసించి పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుంటారో అదే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ 6వది కూడా క్రీస్తులోనే నెరవేర్చబడింది. 7వది పర్ణశాలల పండుగ. 23వ అధ్యాయం లేవియాకాండము 34వ వచనము. నీవు ఇశ్రాయేలీయులనము 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు పర్ణశాలలో 7 రోజులు చేయాలన్నమాట. ఇది ఎక్కడ జరుగుద్దంటే మనమంతా చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాక అక్కడ మనకు గుడారాలు ఉన్నాయి, కొత్త ఇల్లు ఉన్నాయి. ఆ కొత్త ఇళ్లలో మనం దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉంటాం. ఆ గుడారాల పండుగకి సాదృశ్యముగానే ఈ భూమి మీద ఆయా సంఘాలను కూడా కలుసుకొని ఒక్కాడ స్తుతిస్తారు. దానినే మీటింగ్స్. అది రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నా ఉన్నారు. ఒకరేమో గుడారాల పండుగ అంటారు, ఒకరేమో సువార్త పండుగలు అంటారు, ఒకరేమో సభలు అంటారు, ఒకరేమో కోటాలు అంటారు. ఎన్ని పేర్లతో పెట్టినా ఈ మీటింగులన్నీ రకరకాల మీటింగులు పెట్టుకుంటారు చూసావు. అవన్నీ కూడా పర్ణశాల పండుగలకు సాదృశ్యము. నిజమైన పర్ణశాల పండుగ మనమంతం కూడా పరలోకానికి వెళ్ళినాక అప్పుడు మనందరికి దేవుడు క్రొత్త ఇల్లు ఇస్తాడుగా. ఆ క్రొత్త ఇళ్లలో ఆ గుడారాల్లో దేవుణ్ణి స్తుతిస్తాం. అదే 7వ పండుగ, అది పర్ణశాలల పండుగ. కాబట్టి యూదులకు ఇచ్చిన 7 పండుగలలో పిల్లారా 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. అందుకనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే 3వ వచనములో వారందరికీ కనపరుచుకొని ప్రమాణాలు చూపించి 4వ వచనములో వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞిస్తున్నాడు. ఇక మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు పెన్నుతోటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అనే వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏంటి తండ్రి యొక్క వాగ్దానము? అదే పరిశుద్ధాత్మను పొందుకోవటం, లేక పరిశుద్ధాత్మలో బాప్తీసు పొందటం, లేక పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటం. ఆ వాగ్దానమే తండ్రి మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము అంటున్నాడు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి, ఎటు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీరు ఇక కొద్ది రోజులలో కదా, కొద్ది దినాలలో, ఇక కొద్ది రోజుల్లోనే మీరు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందుతారు. చూడండి, నీళ్ళలో మీరు బాప్తిసం పొందారు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిసము
కాబట్టి పరిశుద్ధాత్మల బాప్తిసం పొందటం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి కుమ్మరించబడటం, అదే పరిశుద్ధాత్మ బాప్తిసం. కాబట్టి పిల్లారా, 2 బాప్తిసాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిసము, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ 2 ఖచ్చితంగా ప్రతి విశ్వాసి పొందాల్సిందే. కొందరు అంటారు నీటి బాప్తిసమే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటారు. మరికొందరు అంటారు వాక్యములో నడిపించబడటమే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటారు. కానీ నీటి బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసము వేరు. నీటి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తాడు. అయితే మరలా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ వివరాల గురించి పాత నిబంధనలో మనకి ధర్మశాస్త్రములోను, న్యాయాధిపతుల కాలంలోను, రాజుల చరిత్ర, ప్రవక్తల గ్రంథాలలో వివరంగా విపులముగా దేవుడు అక్కడక్కడ తెలియచేస్తూ వచ్చాడు. ఉదాహరణకి కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి పిల్లారా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను అంటున్నాడు. అందరూ కూడాట మోషేను బట్టట సముద్రంలోనట మేఘములట బాప్తిసం పొందారు. నిజంగా పొందారా బాప్తిసము? మోషేను బట్టి అంటే సముద్రం నడవటము, మేఘం కింద నడవటము బాప్తిసముతో పోల్చాడు. కాబట్టి సముద్రంలో ఎర్ర సముద్రం నడిచిపోవట నీటి బాప్తిసమునకు సూచన, మేఘం కింద నడువుట పరిశుద్ధాత్మ బాప్తిసమునకు సూచన అని పౌలు గారు ఈ సంగతి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము. కాబట్టి నీటి బాప్తిసము పొందాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందాలి అని పౌలు గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను. కాబట్టి సముద్రంలో బాప్తిసం పొందటం అనగా ఎర్ర సముద్రం నడిచిపోవటము, మేఘము కింద నడవటం అనగా మేఘములో బాప్తిసము పొందటం. ఈ 2 కూడా ఇశ్రాయేలు ప్రజలకు సంభవించింది. 40 సంవత్సరాలు వారు మేఘము కిందనే నడిచారు. పగల వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం గది. కాబట్టి దేవుడు వారికి మేఘస్తంభాన్ని ఉంచాడు. కాబట్టి ఆ మేఘస్తంభము పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. అలాగే నీటి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు ఆత్మచేత నింపబడతారు మరియు పరిశుద్ధాత్మ యొక్క వరములు వారు పొందుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనము బాప్తిసం తీసుకున్నప్పుడు పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఇది ఒక అనుభవము. రెండవది పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగు వస్తాడు. ఇది అభిషేకానికి సూచన. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనేమో మనము నడిపించబడతాము, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాము, అందరి పట్ల ప్రేమ కనికరం కలిగి ఉంటాం. ఇది వేరు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తేనేమో బలవంతులం అవుతాం, శక్తివంతులం అవుతాం. అనగా పిరికివాడు సైతం ధైర్యవంతుడు అవుతాడు. ఉదాహరణకి సంసోను బలవంతుడు కావటానికి అంత శక్తి ఎక్కడదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వస్తాడు. అందుకని సంసోను సింహాన్ని చంపగలిగాడు. పిల్లరా, మరి ఒక గాడిద దవడ ఎముకతోటి 3000 మందిని శత్రువులను హతమార్చగలిగాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అలాగే గొర్రెలు కాసుకున్న దావీదు గొలియాతును చంపడానికి కారణం కూడా అభిషేకమే. కాబట్టి అతడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ఆ సౌలు చేత అభిషేకం పొందాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి వచ్చాడు. ఆ శక్తి చేత దావీదు ఆయన శత్రువులను చంపగలిగాడు. కాబట్టి అదే పరిశుద్ధాత్మ ప్రవక్తల అందరి మీదకి రావటం వల్ల వారు ప్రవచించి పిల్లరా దేవుని గురించి గొప్ప సంగతులు వారు బోధించగలిగారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు అందరికి ఇవ్వటానికి వాగ్దానము చేశాడు. కాబట్టి ఆ దినమున పెంతెకొస్తు పండుగ రోజున మొట్టమొదటిసారిగా 12 మంది శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. వారందరూ కూడా శిష్యులంతా కూడా
వారు అన్య భాషలు మాట్లాడారు. కృపావరాలు వారి మీదకి, కాబట్టి వరాలు మన మీదకి వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దిగి వస్తే ఇదే వరాలు అని కూడా మనం అంటాం. కృపావరములు మనం కలిగి ఉండాలంటే మన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. పేతురు అన్నాడు, ఆ పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా వారితో చెప్పాను, యూదా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు గారు, ప్రొద్దుపరిచి జామైన కాలే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. కాబట్టి యోవేలు ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. అదేంటంటే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులకు దర్శనములు. ఇది యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చదివించిన ప్రవచనం. అలాగే ఇందాక చదువుకున్నాం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పికొనిన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, మీ సంతతి మీద. అది ఉదాహరణకు అంటున్నాడు, ఎండిన భూమికి నీళ్ళు ఎంత అవసరమో, మరి దప్పికొని వారికి నీళ్ళు ఎంత అవసరమో, అలాగే అంత ఆశతో ఎదురు చూసేవారికి దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు. కాబట్టి అన్నిటికంటే మనం ఎక్కువగా కోరవలసింది తినటానికి తిండి, ఆహారం, వస్త్రాలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు. ఇవే కాకుండా పిల్లారా, మనం అడగవలసింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి అన్నాడు, మీరు ప్రార్థించండి, దేవుడు మీకు అడుగుడి, మీకు వెదుకుడు, మీకు తట్టుడు. మీకు ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? కేవలము కట్టుకుంటానికి, తినటానికి, ఉండటానికి మాత్రమే కాదు, అడగవలసిన అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కాబట్టి నేను వెళ్తున్నాను తండ్రి వద్దకు, నేను ఆదరణకర్త మీ మధ్యకు పంపిస్తానన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియచేశాడు. యోహాను సువార్తలో 14:16, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో 13వ వచనములో యేసుప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియచేశాడు. యేసుప్రభు భూమి మీద ఉంది 33 సంవత్సరాలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. శిష్యులు ఉన్నప్పుడు పెంతుకొస్తు పండగ దినం మొదలుకొని ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే సంఘములో ఉన్నాడు, తన నమ్మిన బిడ్డలలో ఆయన నివాసము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని, తన బిడ్డలను క్రీస్తులోకి నడిపిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తారు. అందరినీ సిద్ధపరిచి, ఇటు యూదులను అటు అన్యులను సమరీయులను అందరూ కూడా సిద్ధపరిచి దేవుని యొక్క రాజ్యానికి తీసుకొని పోయే బాధ్యత పరిశుద్ధాత్మదే. కాబట్టి పిల్లారా, మనం ఈ లోకంలో మరి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క వరం మనకెంతో అవసరమై ఉన్నది. కాబట్టి ఆనాడు పెంతుకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీదకి దిగి వచ్చాడు. ఈనాడు ఆయన మన మీద కూడా దిగి వస్తాడు. కాబట్టి నీటి బాప్తిజం పొందిన మనం అందరము పిల్లారా పరిశుద్ధాత్మ అభిషేకము కూడా పొందాలి, పరిశుద్ధాత్మ వరములు కూడా మనము పొందాలి. ప్రార్థించండి, అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాట దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ పెంతుకొస్తు పండుగ రోజున అయ్యా, ఆనాడు తండ్రి మొదటి ప్రథమ ఫలముగా మందిరానికి వచ్చింది. చనిపోయిన వారిలో క్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. రేపో మాపో మేమందరము నాయన తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి ఇంటికి వెళతాము. మీకు స్తోత్రాలు. కనుక నాయన ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు అయ్యా, పరిశుద్ధాత్మ వరములు సంఘం మీదకి కురిపించబడ్డ రోజులు నాయన. కనుక ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే నాయన నీటి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మచేత నింపబడతారు, ఆయా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతారు, పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటారు, వారు ధన్యులు. కనుక నాయన పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే
అయ్యా ఈ వరాలు వారికి కలుగుతాయి. కనుక నాయన నీకు స్తోత్రాలు. దయగల మా ప్రభువా, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవాక్యము, అయా తండ్రి భాషలో అర్థం చెప్పేవారము, ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే ఆ వరాలు మాకు కలుగుతాయి. కనుక నాయన అయా నీటి బాప్తిస్మం పొందిన మేమందరము నీ ఆత్మచేత నింపబడుతూ ఉన్నాం. మరియు నాయన పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా శక్తివంతులమై, ధైర్యవంతులమై, అనేక కృపావరముల కలిగి అయా సంఘాన్ని విస్తరింప చేయటానికి నీ కృప దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేమందరము నాయన తండ్రి ఇంటికి చేరే భాగ్యము దయచేయమని, పరిశుద్ధాత్మ ద్వారానే ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి. గనుక అయా అట్టి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మమ్మల్ని అందరినీ అభిషేకించి మా సంఘాన్ని దీవించి ఇంకా నీ కొర గొప్ప సాక్షులుగా నిలబెట్టుకొని బలపరచమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ మనవులు మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.